అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు స్టీప్ ఆస్ట్రాలజిక్స్. ఈ రోజు మనం చూడే టాపిక్ ఏమిటి అంటే సూర్య అండ్ చంద్రగ్రహణాలను ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేది మనము లాజికల్గా ఈ వీడియో అందరికి చెప్తానండి. ఓకేనండి. అందరికీ తెలిసిందే అనమాట. మనకి ఈ సెప్టెంబర్ అయిపోయిందండి. అక్టోబర్ 2న వచ్చేసి సూర్యగ్రహణం ఉందని చెప్తున్నారు. ఏంటి సార్ ఈ గ్రహణాల గురించి ఏంది? ఎలా నమ్మాలా వద్దా? నిజమా అబద్ధమా అంటే నిజమేనండి. ఈ సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏర్పడడం అనేది సైంటిఫిక్గా అనేది నిజం అనమాట. దీన్ని మనం నమ్మాల్సిందే. ఎలా సార్ నేను నమ్మాలంటే లాజిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనండి. ఓకే, దానికి ముందర మనకు అమావాస్య అంటే ఏంటి, పౌర్ణమి అంటే ఏంటి తెలియాలండి. చూడండి, సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఆకాశంలో ఉన్నాయంటే సోలార్ సిస్టంలో ఉన్నాయండి. ఇవి సైంటిఫిక్గా కరెక్టే అనమాట. అమావాస్య ఏర్పడము పౌర్ణమి ఏర్పడడం కరెక్టేనండి. అమావాస్య ఏర్పడినప్పుడు చీకటి తక్కువగా ఉంటుంది, పౌర్ణమి ఏర్పడినప్పుడు చీకటి ఎక్కువ ఉంటుందండి. ఎవరు D1 చార్ట్లో అయినా అమావాస్య అంటే సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఎక్కడున్నా సరే దాన్ని అమావాస్య అంటారండి. ఒక D1 చార్ట్లు ఎవరికైనా సూర్యుడు చంద్రుడు వచ్చేసి అంటే సప్తమ స్థానం అంటే 7కి 7కి అండి. చంద్రుడికి 7వ స్థానంలో సూర్యుడు కానీ, సూర్యుడికి 7వ స్థానంలో చంద్రుడు కానీ ఉన్నట్లయితే దీన్ని మనము పౌర్ణమి అంటామండి వచ్చేసి. పౌర్ణమి రోజు అనేది వెలుతురు ఎక్కువగా ఉంటుంది అనేట్టుగా అర్థం. మనసు చాలా క్లారిటీగా ఉంటుంది అనేట్టుగా అర్థం. పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళందరికీ అమ్మా నాన్నలు చాలా బలంగా ఉంటారు, సపోర్టివ్గా ఉంటారు అనేట్టుగా అర్థం అండి. పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళకి చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కానీ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనండి. ఎవరికైతే పౌర్ణమి ఉండే వాళ్ళకి అనమాట గవర్నమెంట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ సర్వెంట్లా కానీ ఎక్కువగా ఉంటారు అనమాట పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు. వాళ్ళకు వస్తుంది అనమాట. ఇది పిల్లల కంటే ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా సార్, సపోర్ట్ బలం సార్. అమ్మ నాన్న నాకు సపోర్ట్గా ఉంటారంటే మీరు పౌర్ణమి రోజు పుట్టినారైతే మీరు పుట్టిన వెంటనే వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారు అన్నట్టుగా అర్థం. ఎవరికైనా అబ్బాయిలకు వచ్చేసి ఆ, ఎవరికైనా సంతానం కలిగిందనుకోండి పౌర్ణమి రోజున, వాళ్ళు పుట్టిన తర్వాత ఈ ఫ్యామిలీ మెంబర్స్కి అమ్మ నాన్నకు గ్రోత్ బాగా ఉంటుంది అన్నట్టుగా అర్థం అండి. అంతవరకే అండి. అమావాస్య రోజున అనేది చెప్పలేమన్నమాట. మనం మిగతా గ్రహాలను బట్టి చూడాలండి. ఈ అమావాస్యకి ఏమవుతుంది, ఇప్పుడు గురువు చూసారనుకోండి 5వ దృష్టి కానీ 7 కానీ 9 కానీ అది నివర్తి అయిపోతుందండి. దాన్ని మనం ఏమంటామంటే కొంచెం వెలుతురు పడుతుంది అనమాట. అమావాస్య చంద్రుడు అయినా కూడా వెలుతురు పడుతుందండి గురువు చూస్తే. అది చాలా లాజిక్స్ ఉన్నాయి, కానీ మనం జనరల్గా చెప్తాం. ఏ స్టేట్మెంట్ అయినా జనరల్గా చెప్తామండి. ఏ జ్యోతిషి చెప్పే స్టేట్మెంట్ అయినా జనరల్గా చెప్తారు. మనం D1 చార్ట్ చూస్తే కానీ మిగతా గ్రహాలు ఎలా పరిస్థితి అర్థమవుతుందండి వచ్చేసి అది. అమావాస్య తెలుసు, పౌర్ణమి తెలుసు అండి. గ్రహం అంటే ఏం లేదు సార్, దీంట్లో రాహు కేతులు వస్తాయి అంతే సార్, ఏం లేదు సార్ వచ్చి. చూడండి, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, ఇది ఉన్నాడు, రాహు కేతులు కనెక్ట్ అవుతారండి. చూడండి, ఈ స్లైడ్లో ఉందన్నమాట. చూడండి, రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడండి. అమావాస్య ఏర్పడింది అంటే రాహు చోట ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కన్యా రాశిలో ఉన్నాడండి. సరే, మీన రాశిలో ఉన్నాడు రాహు, కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నాడండి. వీళ్ళతో ఇప్పుడు ఈ అక్టోబర్ 2న ఈ రోజున వచ్చేసి ఆ, సూర్యగ్రహం ఏర్పడింది సార్ వచ్చేసి. ఇది ఆ సూర్యగ్రహం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే అమావాస్య రోజు ఏర్పడుతుంది. ఇది మన హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యగ్రహం చంద్రగ్రహం ఎప్పుడు ఏర్పడతాయంటే హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యగ్రహం అనేది అమావాస్య తిథిలో ఏర్పడుతుంది అంటే అమావాస్య రోజున. చూడండి, ఇది అమావాస్య రోజున, కానీ ఇక్కడ ఏంటంటే లాజిక్, సూర్యుడు కానీ కేతుతో కానీ రాహుతో కూడా ఉంటాడు సార్ వచ్చేసి. ఓకేనండి. ఇది అమావాస్య రోజు కాబట్టి పక్కన కేతు ఉన్నాడు. అప్పుడు దీని ఏమంటాం మనము, సూర్యగ్రహణం అంటామండి వచ్చేసి. తర్వాత చంద్రగ్రహం ఎప్పుడు ఏర్పడుతుంది, ఇది పౌర్ణమి రోజు ఏర్పడుతుంది. చూడండి, పౌర్ణమి సూర్యుడు చంద్రుడు అంటే పౌర్ణమి కదండి. రాహు కేతులు చూడండి ఆపోజిట్గా ఉన్నాయండి వచ్చేసి. అప్పుడు సూర్యుడు రాహు ఉన్నాడు, చంద్రుడు కేతువు, సూర్యుడు రాహు ఉన్నాడండి. ఇదన్నమాట ఇది మనకు చంద్రగ్రహం అంటే ఏంటి, సూర్యగ్రహం అంటే ఏమిటి అనేసి. మనకు తెలిసింది కదా సార్ వచ్చి. వీటి యొక్క ఫలితాలు ఎలా సార్ మనకు ఉంటాయి, గ్రహణాలు ఏర్పడుతున్నాయి కరెక్టే అండి. ఈ గ్రహణాలు అనేది సైంటిఫిక్గా కరెక్టే సార్ వచ్చేసి. దీంట్లో ఎటువంటి డౌట్ మనకు లేదన్న, గ్రహణాలను మనం నమ్మొచ్చు. కానీ గ్రహణాలను నమ్మొచ్చు. నెక్స్ట్ చంద్రుడు చూడండి సార్, అప్పుడు వచ్చేసి సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనమాట మేషరాశిలో. మార్చి 25న ఇక్కడ ఉన్నాడు సార్ సూర్యుడు వచ్చేసి. మీన రాశిలో ఉన్నాడు. మళ్ళీ తిరుక్కొని ఇప్పుడు లాస్ట్కి ఎక్కడికి వచ్చాడంటే కన్యా రాశికి వచ్చినాడు సార్. సూర్యుడు కేతు ఎప్పుడు ఇక్కడ ఉన్నారనమాట. అప్పుడు ఇది సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇంతకుముందు ఇది చంద్రగ్రహణం ఏర్పడుతుందండి మార్చి 25న. అట్లా లాజిక్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫలితాలకు వద్దాం రండి. ఫలితాలు ఏం లేదు సార్ వచ్చేసి. చూడండి ఇక్కడ కాన్ కాన్సెప్ట్ ఏమంటే చూడు సార్, చంద్రుడు కేతు ఉన్నాడు, తర్వాత చంద్రుడు కేతు చూడండి. చంద్రగ్రహణానికైనా చంద్రుడు కేతు ఉన్నాడు, సూర్యగ్రహణానికైనా చంద్రుడు కేతు ఉన్నాడండి. సో మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే చంద్రుడు కేతు, చంద్రుడు రాహువు గ్రహ చేరిక ఉంటుంది కదా సార్, అది మనకి ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ వచ్చేసి. చూడప్పుడు చంద్రుడు రాహువు, చంద్రుడు కేతు గ్రహ చేరిక ఒక లక్షణాలు. అప్పుడు మనము
దీన్ని ఎలా చెప్పాలంటే ఉమ్, ఎవరికైనా ఈ చంద్రగ్రహం అంటాం కదండి, ఎవరికైనా జన్మజాతకంలో D1 చార్ట్లో చంద్రుడు రాహువు చంద్రుడు కేతు కలుస్తున్నా కూడా అది కొంచెం చంద్రగ్రహణం కింద 20% వస్తుంది, అప్లికేబుల్ అవుతుంది అనమాట వచ్చేసి. ఇలా ఉన్నారనుకోండి సార్, ఏంటి సార్ ఇది, ఈ సూర్యగ్రహం రోజు ఫలితం చెప్పండి సార్ అంటే, చూడండి, సూర్యగ్రహం రోజున వచ్చేసి ఈరోజు చంద్రుడు సూర్యుడు కేతు ఉన్నారు కదండి. అంటే చంద్రుడు అంటే మనస్సు అనమాట. సూర్యుడు అంటే ఆ, ఇదండి చూడు, చంద్రుడు అంటే అమ్మ కారకుడు అండి. చంద్రుడు అంటే అమ్మ అండి. సూర్యుడు అంటే నాన్న. కేతు అంటే మొండిపట్టు. సో ఈ రోజు ఎవరైతే October 2 ఎవరైతే పుడతారో వాళ్ళు వచ్చేసి అమ్మ నాన్న మాట వినరు అనేట్టుగా అర్థం అండి. సో పిల్లవాళ్ళకి నచ్చినట్టుగా అమ్మా నాన్న ఉండరు, అమ్మా నాన్నకు నచ్చినట్టుగా పిల్లవాళ్ళు ఉండరు, ఇద్దరికీ పడదండి అప్పుడు. సో చంద్రుడు కేతువు సూర్యుడు కేతు ఉన్న వాళ్ళకి సమస్యలు ఉంటాయి అనేట్టుగా అర్థం అండి. సో సింబాలిక్గా చెప్తారనమాట అది. పలానా రోజు పుట్టినారు అనుకోని గర్భిణీ స్త్రీలు ఈరోజు డెలివరీ అయిన వాళ్ళకి ఆ లక్షణాలు ఉంటాయన్నమాట. అది అది తెలుసుకోవాలి. ఇది కూడా చూడండి, సూర్యుడు రాహు ఉన్నాడు, చంద్రుడు కేతు ఉన్నాడండి. మనం చెప్పాం కదా సార్, ఇక్కడ పౌర్ణమి రోజున వచ్చేసి అమ్మా నాన్నలు బలంగా ఉంటారని. ఈ రోజు చూడండి, ఈ గ్రహం రోజు కానీ ఎవరైనా పిల్లవాళ్ళు పుట్టినట్టు అయితే చంద్రుడు కేతు, సూర్యుడు కేతు. సో మెయిన్ ఎవరండి ఇంట్లో మనము ఈ 15 20 సంవత్సరాల వరకు మనతో పాటు ఉండేది అమ్మా నాన్నగారే కదండి. సో వాళ్ళతో మనకు మొండి పట్టు ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనం వాళ్ళ మాట వినమన్నమాట. సూర్యుడు రాహు అంటే నాన్నకు కొడుకు పడదండి వచ్చేసి. అప్పుడు గొడవలు అవుతా ఉంటాయండి వచ్చేసి. మనకు ఉండాల్సిన సపోర్ట్గా అమ్మా నాన్నే, వాళ్ళతో మనం గొడవ పడతానే ఉంటామండి. సో ఈ చంద్రగ్రహం రోజున ఎవరైనా పుట్టినారంటే తల్లిదండ్రులకు పిల్లలకు గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి అన్నిటిగా అర్థం అండి. అంతే, అంతవరకే మనం తీసుకోవాలి దాన్ని వచ్చేసి. అదే అండి లాజిక్. సో మనకు తెలిసిపోతుంది కదా సార్, ఓ ఇతను చంద్రగ్రహణం అయితే పుట్టినాడు, ఇతనికి నాన్నకు పడదు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి సార్ లాజిక్గా వచ్చి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చంద్రుడు అంటే ఫుడ్ తీసుకోండి సార్. చంద్రుడు అంటే మనకు తెలుసు, చంద్రుడి కారకత్వంలో ఫుడ్ ఐటమ్స్. చంద్రుడు అంటే మనసు తెలుసు, రాహు అంటే మొండిపొట్టు తెలుసు, రాహు అంటే నాన్ వెజ్, కేతు అంటే వెజ్ అండి. సో కేతు అంటే టెంపుల్స్ స్పిరిచువల్ అని తెలుసు. ఇప్పుడు మనము గూగుల్లోకి వెళ్దాం రండి, ఏం చెప్తున్నారు సార్ గూగుల్ వాళ్ళు. మామూలుగా TV9 కూడా ఇచ్చారండి. చూడండి ఇక్కడ, గ్రహణ సమయంలో రాహుకేతులు శక్తి బలంగా ఉంటుంది కనుక గ్రహణ సమయంలో తినడము తాగడము నిషేధమని నియమం పెట్టారు పెద్దలు. ఓకేనండి, అదే నేను ఇక పాయింట్ నోట్ చేశాను వచ్చేసి. కరెక్టే వాళ్ళు చెప్పేది. గ్రహణం సమయంలో రాహుకేతుల శక్తి బలంగా ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో తినడము తాగడం నిషేధమని నియమం పెట్టారు పెద్దలు. ఎందుకంటే చంద్రుడు అంటే మనసు సార్. రాహు చంద్రుడు అంటే మనసు, చంద్రుడు అంటే ఫుడ్ ఐటమ్స్. సపోజ్ ఈరోజు కానీ ఇప్పుడు ఎవరు సార్ ఎఫెక్ట్ ఎక్కువ అంటే కన్యా రాశి వారు కొంచెం ఉంటుందండి, తర్వాత మీన రాశి వారు కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే అక్కడే కలుస్తున్నారు కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, ఎందుకు అట్లా చెప్పారంటే మనకు అంటే ఆ రోజు చంద్రుడు ఎవరికైనా జన్మజాతకంలో చంద్రుడు నక్షత్రం చూడండి సార్, రాహు నక్షత్రాలు కానీ కేతు నక్షత్రం కానీ వ్యక్తులు అవుతారు కదండి, వాళ్ళు వచ్చేసి ఏదైనా ఒక టెంపుల్కి పోయినప్పుడు బయటికి పోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వచ్చేసి గొడవ పెట్టుకుంటారు సార్. చంద్రుడు అంటే ఏం చెప్పండి, ఫుడ్. రాహు అంటే మొండిపొట్టు అండి, రాహు అంటే నాన్ వెజ్. ఈరోజు చూడండి సార్, చంద్రుడు రాహు ఉన్న వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటారు సార్. చంద్రుడు కేతు ఉన్న వాళ్ళు వెజ్ ఎక్కువ తింటారండి. వీళ్ళు వెజ్ తిని తిని టెంపుల్స్లో పెట్టే ప్రసాదాలని తిని 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 పెడతాంటారు సార్. చంద్రుడు కేతు ఉన్న వాళ్ళు, చంద్రుడు రాహు అనుకో ఓన్లీ నాన్ వెజ్ తింటారండి. అప్పుడు ఫుడ్ విషయంలో గొడవ పడతారు సార్ ఎక్కడైనా సరే. ఈ సమయంలో ఒక 8 hours 12 hours ఉంటుంది కదండి. ఆ సమయంలో మనం ఎక్కడికైనా బయటికి పోయినా ఎక్కడైనా మనం కొంచెం గొడవ పెట్టుకుంటాము అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. అందుకు మనం మీరు తాగడము తినడం నిషేధం అంటే మీరేం ఉండదు కదండి సార్ వచ్చేసి. అది ఇప్పుడు చూడండి, ఎవరికన్నా ఎలా సార్ మీరు చెప్పేది అర్థం కావట్లేదు అంటే, ఎవరికన్నా చంద్రుడు రాహు చంద్రుడికి ఏదో గ్రహ చేరుకునే వాళ్ళు వాళ్ళ అమ్మగారితో మాత్రమే వాళ్ళు గొడవ పడతారండి, వేరే ఊరితో పడండి. ఫుడ్ విషయంలో మాత్రమే గొడవ పెడతారు. వాళ్ళు చపాతీ చేయమంటే పూరి చేస్తారు, పూరి చేయమంటే చపాతీ చేస్తారండి. మీరు ఒకటి ఆర్డర్ పెడితే ఒకటి వస్తుందండి. మీరు పెట్టింది మీకు చివరికి మీకు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. దాని డబ్బులు మీరు ఎక్స్ట్రా ఖర్చు పెడతారు వచ్చేసి, విపరీతంగా ఖర్చు పెడతారండి. సపోజ్ మీరు హోటల్కి వెళ్ళారనుకోండి, చంద్రుడు రాహు చంద్రుడికేతు ఉన్న వ్యక్తులు, మీకు ఒకటి ఆర్డర్ పెడితే వాళ్ళు ఇంకోటి ఆర్డర్ ఇస్తారండి, అక్కడ మీరు గొడవ వేసుకుంటారండి. అలా జరుగుతాయండి. అది ప్రాక్టికల్ అన్నమాట. అందుకే వాళ్ళు ఆ ప్రమాణం మీరు పొద్దు ఏది తినద్దని చెప్తుంటారు. అది కరెక్టే అనమాట, దాంట్లో ఎటువంటి డౌట్ లేదనమాట. టెంపుల్ ఎందుకు సార్ మూసేస్తుంది అంటే, కేతు ఉండే టెంపుల్ కదా సార్. ఆ గ్రహ చేరుకునే వాళ్ళు ఆ పూజారికి ఉందనుకోండి చంద్రుడు కేతువు, అతను కూడా లీగల్గా చెప్తారు కదా సార్, సార్ గంటకు అయిపోయింది మనం ఇది అని ఏదో ఒకటి చెప్తారు కదండి. 5 గంటలకు మూసేసినాం సార్ గుడి, 4 గంటలకు అతను ఖండితంగా మాట్లాడినాడు అనుకోండి ఖచ్చితంగా, అప్పుడు కూడా భక్తులతో గొడవ పడతాడు. సో పూజారులకు భక్తులకు గొడవ జరుగుతుంది. ఎందుకు ఆ సమయం మనం గ్రహణ సమయంలో మనం ఓపెన్ చేసుకోవాలి, క్లోజ్ చేసుకుంటే మంచిది కదా అనేసి పెద్దలు నిశ్చయించారండి ఆ టైంలో మాత్రం. ఈ టైం దాటిపోయింది అనుకోండి, మళ్ళీ ఎవరు గొడవ పడరు అనమాట. సో అది సార్ లాజిక్. సో పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని నిజం ఉందన్నమాట, దాంట్లో అబద్ధం అయితే లేదండి. ఇంకా ఏం చెప్పారు సార్ చూడండి సార్,
గ్రహణ సమయంలో ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉండాలి. ఎందుకంటే మనసు మొండిపట్ట పడుతుందండి. అక్కడ మీకు ఉన్నది లేనిది లేనిది ఉన్నించుకుంటారు సార్. చంద్రుడు రాహు చంద్రుడికి ఏదో అంటే అది తెలుసు కదా సార్ మనకి ఇమేజినరీ ప్లానెట్స్ అని. ఒక వ్యక్తి కొత్త పని చేసేటప్పుడు మీరు మోసపోతాం అనమాట మనం వచ్చేసి. అర్థమైందండి. సపోజ్ ఒకటి చూసి ఒక రోడ్లో ఫుడ్ అనుకోండి, బాగా కలర్ చూసి ఇప్పుడు లెమన్ రైస్ అనుకోండి, కలర్ చూసి ఎల్లో కలర్ చూసి పోయి తింటామండి, మోసపోతాం అనమాట. కలర్ కానీ వాడిపోతే టేస్ట్ ఉంటుందండి, కలర్ మాత్రం బాగుంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటాయి సార్. ఈ చంద్రుడు కేతు చంద్రుడు రాహు లక్షణాలు ఇలాంటి చేస్తారండి. అప్పుడు మనం ఏదైనా ఒకటి నమ్మి ఒకటి ప్రారంభిస్తే ఆ రోజున మనకి అది అశుభం జరుగుతుంది అనేసి నమ్మకం అండి వచ్చేసి. అదైతే కరెక్ట్ అనమాట. సో మీరు అడుగుతారు కదా సార్, ద బెస్ట్ రోజు సార్, నేను ఒక పని ప్రారంభిస్తున్నాను, ఒక ఒక నిర్ణయం తీసుకోవాలి సార్ నేనంటే, ఎప్పుడైతే మీకు చంద్రుడు రాహుతోను కేతుతోను గోచారంలో కలవకూడదండి. అంటే ఎక్కడంటే మీ యొక్క D1 చార్ట్, ప్రతి ఒక్కరికి D1 చార్ట్ ఉంటుంది కదండి. మీకు రాహు ఉంటాడు కేతు ఉంటాడు కదండి ఒక చోట. ఆ రోజుల్లో ఏ ఏ D1 చార్ట్లో ఏ ఏ రాశిలో రాహు కేతులు ఉంటారో, చంద్రుడు వచ్చేసి 2 రోజుకు మారుతూ ఉంటాడు కదా సార్ వచ్చేసి. ప్రతి 2 రోజుకు మారుతాడు నెలలో. ఆఫ్ మొత్తం 2 డేస్ 2 డేస్ అంటే 4 డేస్ అండి. సపోజ్ ఒక వ్యక్తికి రాహు ఇక్కడే ఉన్నాడు సార్ వచ్చి, కేతు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, కన్యా రాశిలో ఉన్నాడు సార్, జన్మజాతకంలో ఉన్నాడు. అంటే ఈ 2 రోజులు ఇతరు వచ్చేసి ఈ కొత్త నిర్ణయం తీసుకోకూడదు సార్ వచ్చేసి. కొత్త నిర్ణయం తీసుకో అంటే అది తప్పు అయిపోతుంది అనమాట. కొత్త నిర్ణయం, ఓకే ఈ బైక్ కొనుక్కోవాలనుకుంటున్నాను, ఈ ప్లాట్ కొనుక్కోవాలనుకున్నాను, ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇది చేద్దాం అనుకున్న నిర్ణయం మానుకోవాలి. ఎందుకంటే తప్పు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. అతను అనుకున్నది జరగదు సార్ ఫస్ట్ వచ్చేసి. ప్రసన్న శాస్త్రంలో ఏం చెప్తుందంటే చంద్రుడు కేతు చంద్రుడు రాహువు, నువ్వు ఏదనుకుంటే అది ఆపోజిట్గా జరుగుతుంది సార్. సో అందుకు మనకి ఏది చేయొద్దు, ఏ కొత్త పనులు ప్రారంభించొద్దు అని చెప్తారండి. సో దాంట్లో నిజం ఉందన్నమాట. దాంట్లో అబద్ధం అయితే లేదండి వచ్చేసి. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదంతే అండి. ఇక్కడ ఒకటి ఇచ్చారండి. ఈ 2 పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ అనమాట మనకు వచ్చేసి. సో ఇంతే అనమాట. సో ఓవరాల్గా ఏం చెప్తున్నారు సార్ అంటే, ఈ చంద్రగ్రహణము సూర్యగ్రహణాలు అనేటివి సైంటిఫిక్గా కరెక్టే. మన జన్మజాతకంలో D1 చార్ట్లో వచ్చేసి చెప్తాను కదా సార్ నేను, రాహుకేతులు మిగతా 7 గ్రహాలతో కలవకుండా ఉండాలి అని చెప్పేసి. సో మిగతాటి బుధుడు కలిసారు అనుకోండి డాక్యుమెంట్ సమస్య, గురువు కలిస్తే గురువులతో సమస్య. కానీ సూర్య చంద్రుడితో కలిస్తే అమ్మా నాన్న ఇంట్లోనే మనం ఎక్కువసేపు టైం స్పెండ్ చేసేది అమ్మా నాన్నతోనే ఉండేటప్పుడు, ఈ రాహుకేతులు కలిసినప్పుడు మన ఇంట్లో వాళ్ళతో ఎక్కువ గొడవ పడతామండి వచ్చేసి. వీళ్ళు చూడండి ఇట్లా పుట్టినరోజులు బయటకు పోయి ప్రశాంతంగా ఉంటారు, ఎవరితో గొడవ ఉండరు, ఫ్రెండ్స్తో గొడవ పడండి వీళ్ళు. కానీ వీళ్ళు అమ్మా నాన్నతో గొడవ పడతా ఉంటారు. సో అలా జరుగుతుందండి వచ్చేసి. అందుకే మనం చెప్పేదన్నమాట, ఆ గ్రహణానికి ఆ యొక్క లక్షణాలు అయితే ఉంటాయండి వచ్చేసి. మనం తెలుసుకోవచ్చు ఆ కాలంలో మీరు గ్రహణం రోజున పుట్టినారా, ఓకే అని తెలుస్తుందండి. అమ్మ గొడవ పడుతున్నారంటే అర్థమవుతుంది. సో ఈ రాహు కేతులు అనేది మిగతా 7 గ్రహాలతో కలవకొని ఉంటే చాలా మంచిదండి. వాళ్ళకి ఏ గొడవ పెట్టుకోరండి. ఈ గ్రహాలు రాహుకేతు కలిసి ఉంటేనే సమస్య సార్ మనకి అక్కడ. సో అది మనం అర్థం చేసుకోవాలి అంతే. అంతే సరే. ఈ గ్రహణాలు ఎవరు భయపడాలంటే, ఎవరికైతే చంద్రుడు రాహు చంద్రుడు కేతు గ్రహ చేరిక ఉందో జన్మజాతకంలో, తర్వాత రాహు నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతభిషము అశ్విని మక మూల, ఈ 6 నక్షత్రాలు ఈ గ్రహ చేరుకున్న వాళ్ళు మాత్రమే వీళ్ళకి గ్రహణ రోజున కొంచెం ఏదో ఒక ఫలితం ఉంటుంది. ఎవరితో గొడవ పెట్టుకోవడం కానీ, ఏదైనా మనసు అనుకుని జరగకపోవడం కానీ, ఆల్ నెగిటివ్ ఈవెంట్స్ అనేవి వీళ్ళకి జరుగుతాయి సార్. ఎక్కువ ఉండవు, తక్కువ ఇంపాక్టే ఉంటుంది అనమాట. మీరు భయపడాల్సిన అవసరం లేదు. గొడవ ఏదన్నా అనుకుని జరగదు, గొడవ అవుతుంది, మీరు ఏదైనా శుభకార్యం చేస్తే అది ఆగిపోతుంది సార్ వచ్చేసి. ఇంతవరకే అనమాట. వేరే ఏమి జరగదు. డిసప్పాయింట్ అయిపోతారు సార్. ఒకటే విషయం చెప్పాలంటే డిసప్పాయింట్ అయిపోతారు. మీరు ఊహించిందో అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటారు కదండి, అదేనండి చంద్రుడు రాహు చంద్రుడు కేతు. ఇప్పుడు చంద్రుడు రాకుండా అనుకోండి, ఇప్పుడు చూసింటారు వారం క్రితం ఇక్కడ ఫుడ్ బాగుంది తిన్నాం అనుకుంటారు, నెక్స్ట్ పోతే ఆ ఫుడ్ దొరకదండి అక్కడ. అలా ఉంటుందండి, డిసప్పాయింట్ అవుతారండి వచ్చేసి. అంతే అంతే అండి లక్షణాలు. సో భయపడాల్సిన అవసరం లేదండి, జరిగేది జరుగుతూ ఉంటాయి. కానీ మనకు ఒక హోటల్కి పోయినప్పుడు ఎందుకు మనకు మనం చెప్పింది ఏదో ఒక ఆర్డర్, ఎందుకు మనకి ఎందుకు ఒక ఆర్డర్ వచ్చిందో మనం గ్రహించాలన్నమాట. అప్పుడు చూడండి, నేను చాలాసార్లు ప్రాక్టికల్గా చెప్తున్నాను సార్. నాకు రాహు ఉన్నాడు మకర రాశిలో. చంద్రుడు ఎప్పుడైతే అక్కడికి వస్తాడో, నేను అప్పుడు ఎప్పుడైతే హోటల్కి పోతానో, నేను ఒకటి ఆర్డర్ ఇస్తే ఒకటి వస్తుందండి. వాళ్ళు తెచ్చింటారు కదా, ఫుడ్ నాకు నచ్చదండి, టేస్ట్ ఉండదు అనమాట. అప్పుడు ఆ ఫుడ్ బాగుంది, నాకు ఆ రోజు టేస్ట్ అనిపించదు. నేను ఇంకోటి ఆర్డర్ చేసేసి 100 రూపాయలు తినాల్సిన ఒక హోటల్ నేను 300 రూపాయలు బిల్లు కట్టానండి. సో అప్పుడు మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం ఆ రోజు వచ్చేసి. అది మనం అర్థం చేసుకోవాలి సార్ వచ్చేసి. ఎందుకు మనం ఒక హోటల్కి పోయేసి 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన రోజున 300 రూపాయలు ఖర్చు పెట్టడం తెలుస్తుందండి. నెక్స్ట్ కేతు ఉన్నాను లీగల్గా ఫైట్ చేస్తాం, మీరు తెచ్చిన ఫుడ్ వేడి లేదండి చల్లగా ఉంది ఇది ఎందుకని మనం గొడవ పెట్టుకుంటామండి. అలా ఏదో ఫుడ్ విషయంలో గొడవ, డిసప్పాయింట్మెంట్ లీగల్గా ఉంటాయి సార్. అంతే, ఇంకేం ఉండవు వచ్చేసి. అంతేండి. సో ఎవరికన్నా వీడియోస్ ఉన్నాయండి సార్, జూమ్ రికార్డ్ చేసిన బేసిక్ క్లాస్ గురించి వీడియోస్ 3 వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్ కూడా ఇస్తారండి. అది 8 9 స్లైడ్స్ ఏదో ఉన్నాయి కదండి. ఎవరికి ఉండే వాళ్ళకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. తర్వాత పీడిఎఫ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది సార్ వచ్చేసి, పార్ట్ 1 నుంచి పార్ట్ 9 వరకు.
సో ఎవరికైనా పీడిఎఫ్ కావాలా ఈ బేసిక్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీకైతే పంపిస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.